లొసుగులు ఎన్నో. అప్రూవల్ ప్లాన్ ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణం మరోలా. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకుండానే అమ్మకాలు అప్పగింతలు. సుప్రీంకోర్టు తీర్పుకే నీళ్లొదిలిన అధికారులు. మదినాగూడ పటేల్ చెరువు దిగువన లోటస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చేపట్టిన బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎటు చూసినా నిబంధనల ఉల్లంఘనలే ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చిందే నిషేధిత ఇరిగేషన్ బఫర్ జోన్లో కాగా, క్షేత్రస్థాయిలో కట్టిన భవనం కూడా జిఎస్ఎంసీ అనుమతించిన అప్రూవల్ ప్లాన్కు ఏమాత్రం పొంతన లేకుండా అడ్డదిడ్డంగా సాగింది. అంటే స్టిల్ట్ ప్లస్ 3 ఉంటే 4-5 ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో నో డౌట్. కావాలంటే మీరు పర్మిట్ చెక్ చేసుకోండి. సెట్ బ్యాక్స్ లేకుండా కొందరు కడతారు, రోడ్డు విడతని కబ్ చేసి కట్టుంటారు, లేకపోతే స్టిల్ట్ ప్లస్ 2 ఉంటే 4-5 ఫ్లోర్లు కడతాడు. అది ఉన్నదే బఫర్ జోన్లా, మళ్ళీ దీని అక్రమ నిర్మాణం, పెద్ద స్కామ్ ఇది. కాబట్టి దీన్ని ఒక బుల్డోజర్ రంగంలో దించేసి ఆ యొక్క లోటస్ ఇన్ఫ్రా అనే ఒక ప్రాజెక్ట్ని మొత్తం నేలమట్టం చేసి ఆ స్థలాన్ని ప్రైవేట్ పరం కాకుండా పబ్లిక్ పరం చేసి పేదలకు ఇవ్వండి. లోటస్ ఇక ప్లాన్ ఒకలా, నిర్మాణం మరోలా. లోటస్ ప్రాజెక్ట్ వ్యవహారంలో గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రాలు గ్రౌండ్ రియాలిటీని స్పష్టంగా కళ్ళకు కడుతున్నాయి. కాగితాల మీద జిఎస్ఎంసీకి సమర్పించిన అప్రూవల్ ప్లాన్లో ఒకలా ఉంటే అసలైన ప్లాన్ మరోలా ఉందట. అప్రూవల్ ప్లాన్ వాస్తవంగా కట్టిన నిర్మాణానికి పొంతన లేదు. చెరువు కట్ట వెంబడి వదలాల్సిన బఫర్ జోన్ను పూర్తిగా ఆక్రమించి భారీ బ్లాక్లో నిర్మించారు. ప్లాన్లో ఓపెన్ స్పేస్ సెట్ బ్యాక్స్లో చూపించే ప్రదేశాల్లో సైతం నిర్మాణం అడ్డదిడ్డంగా విస్తరించాయి. సాక్షాత్తు శాటిలైట్ చిత్రాలు ఈ భాగవతాన్ని చూపిస్తున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్. అక్రమ నిర్మాణం చెక్ పెట్టే దిశగా డిసెంబర్ 17, 2024 సుప్రీంకోర్టు ధర్మస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ ఆవాస్ ఏవం వికాస్ పరిషత్కు సంబంధించిన కేసులో సివిల్ అప్పీల్ నంబర్ 14604/2024 పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా అమలయ్యేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. భవన నిర్మాణ పూర్తి ధృవీకరణ పత్రం పొందిన తర్వాత మాత్రమే లబ్ధిదారులకు లేదా కొనుగోలుదారులకు ప్లాట్ల పొజిషన్ అప్పగిస్తామని బిల్డర్ దరఖాస్తుదారు నుంచి ముందుగానే అండర్టేకింగ్ తీసుకోవాలని, కంప్లీషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే భవనాలకు విద్యుత్, తాగునీటి, మరుగునీటి కనెక్షన్లు వంటి అన్ని అవసరమైన సర్వీస్ కనెక్షన్లు సంబంధిత బోర్డులు మంజూరు చేయాలని స్పష్టంగా పేర్కొంది. భవనానికి సంబంధించిన ఓసీసీసీని పార్టీలు సమర్పించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ భవనంపై రుణాలు మంజూరు చేయాలని కూడా సూచించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్తో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కానీ ఇప్పుడు అట్లా ఉన్నదా మిత్రులారా? భవనం కాకముందే వాళ్ళకి లోన్లు ఇస్తాను బ్యాంకులు. గవర్నమెంట్ ఏమో భవనం అయ్యాక లోన్లు ఇవ్వమని చెప్తే వీళ్ళు భవనం కాకముందే లోన్లు ఇస్తాను. దానికి అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తాను విద్యుత్ అధికారులు. ఎంత తప్పు చెప్పండి ఇక్కడ. ఆగని అమ్మకాలు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ లోటస్ నిర్మాణంలో డీవియేషన్ ఉండడంతో వీరు ఓసీ దరఖాస్తు చాలా నెలలుగా మున్సిపల్ అధికారుల వద్ద పెండింగ్లో పడిపోయింది. అయినా సరే బిల్డర్ యాదెచ్చిగా కొనుగోలుదారులకు ప్లాట్లను విక్రయిస్తూ రిజిస్ట్రేషన్లు, ప్లాట్ల అప్పగింతలు చేసేస్తున్న గమనార్హం. ఒకవేళ లోటస్ ఇన్ఫ్రా వారి ఉల్లంఘన నేపథ్యంలో ఓసీ రాని పక్షంలో కొనుగోలుదారుల పరిస్థితి ఏమిటనేది ఇక్కడ ప్రశ్నగా నిలుస్తుంది. సుప్రీం తీర్పు బేకుతారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఓసీ లేకుండా కనెక్షన్లు ఇవ్వకూడదని గట్టిగా మొట్టికాయలు వేసిన ఈ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ కనెక్షన్లు ఎలా వచ్చాయన్నదే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మే 11, 2026 జారీ చేసిన తమ తాజా మార్గదర్శకాల మెమో 23/26లో సైతం 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సమర్పిస్తేనే రెగ్యులర్ విద్యుత్ సరఫరా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. నిర్మాణ సమయంలో వాడుకునే తాత్కాలిక కేటగిరీ 8 కనెక్షన్కు మాత్రమే ఓసీ అవసరం లేదని వెసులుబాటు ఇచ్చారు. లోటస్ ప్రాజెక్టు ఎత్తు సుమారు 18 మీటర్లు. ఇక్కడ అప్రూవల్కు, గ్రౌండ్ రియాలిటీకి పొందన లేదు, ఓసీ రాలేదు అని స్పష్టంగా చెబుతాను. అయినా కూడా ప్లాట్లలోకి జనం చేరిపోతున్నారు, నివాసాలకు కరెంటు నీళ్ళు అందుతున్నాయి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను కూడా విద్యుత్ సంస్థ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన గైడ్లైన్స్ను క్షేత్రస్థాయిలో విద్యుత్ జలమండి అధికారులు, ఈ జలమండి అధికారులు నిజంగా వరెస్ట్ వాళ్ళు కోట్లు దంచుకొని తింటాను.
విద్యుత్ జలవనరుల అధికారులు బుట్ట దాఖలు చేశారా లేక తాత్కాలిక కనెక్షన్ల ముసుగులో రెగ్యులర్ కనెక్షన్ల వాడుకో పంతన పడుతున్నారా? తప్పుడు పద్ధతిలో ఈ సదుపాయాలు కల్పించిన అధికారులపై నిబంధనలు మీరిన బిల్డర్లపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వ పెద్దలకు ఉందా అనేది వేచి చూడాలి. వీళ్ళపై ఏసీ విరాట్ జరగాలి, వీళ్ళని బొంద పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను మిత్రులారా. నిజంగా లోటస్ ప్లాన్లో ఎవరు ప్లాట్లు కొనకండి, మోసపోకండి. నేను మరీ చెప్తున్నా, ఏదో ఒక హైదరాబాద్ మొత్తం కూలగొడుతుంది, బతుకు బజార్లో పడుతుంది. మళ్ళీ మీ దగ్గర మేమే రావాలి ఉరుక్కుండా వచ్చి మీడియా ముఖంగా.